నమస్కారం. నమస్తే అండి. సో, నిత్యం కష్టాల్లో ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. యెస్. సో, అలా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచించాలంటారు? వాళ్ళు ఆ కష్టాల నుంచి అసలు ఎలా బయటపడతారు? ఏ ఆలోచన విధానం ద్వారా? కష్టమే లేదండి. కష్టం అనేది వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కష్టం అనేది. ఓకే. వాళ్ళు తెచ్చుకునేది కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళ మైండ్ ద్వారా. హ్మ్. కష్టమే హ్మ్. లేదండి. హ్మ్. సబ్జెక్టే సులభం అన్నప్పుడు కష్టం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? హ్మ్. ఎక్కడ కష్టాలు లేవు. సరే ఇంతకుముందు మనం నెగెటివ్‌లో ఉన్నాం కాబట్టి ఏదేదో సమస్యలు జరిగిపోయేసి కొన్ని బాధల వల్ల కష్టాల్లో పెట్టుంటది. ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఆ కష్టాలు ఉన్నాయి గదా! నీ కష్టం ఏంది? నీ హ్మ్. బాధ ఏంది? డబ్బు బాధ? హ్మ్. లేక ఆరోగ్యం బాధ? లేక ఏది పిల్లల బాధ? పిల్లల సమస్య? లేక భార్య సమస్య? నీకేదో ఒక సమస్య వల్లే కదా కష్టంలో ఉన్నావు. హ్మ్. కష్టం అంటే అదే కదా! పిల్లలు మాట వినకపోయినా కూడా అది ఒక కష్టమే. హ్మ్. ఏంది నేను ఇలా పెంచాను, ప్రేమతో పెంచాను కదా! ఈ పిల్లలు ఏంది ఇలా ఉన్నారే, ఒక మాట కూడా లెక్క పెట్టలేదే, బాగా చదవలేదని ఒక కష్టం. హ్మ్. ఇప్పుడు భార్య అనుకో, మనం ఎంత సంపాదించుకొచ్చి ఇంట్లో వేసినా, బాగా వండి పెట్టకపోయినా, మనం చెప్పిన మాట వినకపోయినా, క్రమ పద్ధతిలో ఇల్లు పెట్టుకోకుండా, ఏదో నీట్‌నెస్ లేకుండా కూడా అది కూడా ఒక కష్టమే. హ్మ్. మానవుడికి అంతే కూడా ఇతను బాధపడిపోతాడు. ఆ హ్మ్. కష్టమే. లేక కుటుంబంలో డబ్బు సమస్య అనేది ఉంటే అది కష్టమే. పెద్ద కష్టం ఏదంటే డబ్బు కష్టమే. ఓకే. అన్నిట్లో కల్లా కష్టమైతే డబ్బు కష్టమే. హ్మ్. హ్మ్. అన్నీ పక్కనుండి డబ్బు గాని ఉంటే, ఈ కష్టాలు కూడా ఎలా పోతాయో తెలీదండి. ఒక ఎనర్జీ పుట్టిపోతది. డబ్బు ఓకే. ఎనర్జీ. ఓకే. ఇక్కడ ఏదో ఉంది గదా! డబ్బు హ్మ్. ఎనర్జీ హ్మ్. పుట్టిపోతది. హ్మ్. కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఆ ఏ బాధ ఉంది ఇప్పుడు చెప్పాను ఏ బాధ అని ఎగ్జాంపుల్‌కి చెప్పాను. హ్మ్. భార్య బాధ ఉందా? బిడ్డల బాధ ఉందా? చదువు బాధ ఉందా? లేక డబ్బు బాధ ఉందా? అప్పుల బాధ ఉంది. ఏదో బాధలుంటాయి. హ్మ్. సమస్యలుంటాయి. హ్మ్. ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీకు తెలుసు మీ సమస్యలు. ఆ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కసారి కళ్ళు మూసేయి. హ్మ్. కళ్ళు మూసుకో. హ్మ్. కూర్చున్న చోటే నువ్వు ఎక్కడైనా కూర్చో. హ్మ్. కళ్ళు మూసుకొని అది తీరిపోయినట్టు కొంచెంసేపు డ్రీమ్‌లో పట్టించు. ఓకే. కొంచెంసేపు పట్టించు ఫస్ట్ నువ్వు మారాలి. హ్మ్. నువ్వు హ్మ్. మారితేనే ఆ కష్టాలు మారేది. ఫస్ట్ హ్మ్. నువ్వు మారాలి. హ్మ్. ఆడ కూర్చున్న చోటే కొంచెం పట్టించు. నువ్వు ఏడనో కూర్చొని సోఫాలో కూర్చున్నావా, చైర్‌లో కూర్చున్నావా ఎక్కడో ఉంటావు కదా! హ్మ్. నువ్వు పదే పదే కష్టాన్ని గురించి ఆలోచిస్తుంటావు. హ్మ్. కూర్చున్నప్పుడు కష్టాన్ని గురించే కదా ఆలోచిస్తావు. అవును. అది తీరిపోయినట్టు ఆలోచించలేకపోతున్నావే. హ్మ్. ఇప్పుడు అది మర్చిపోయేసి అది ఏ కష్టం ఉంది అది బాగున్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు మీ కుటుంబం మీరు అన్ని సంతోషంగా ఉన్నట్టు ఒకరోజు పట్టించలేకపోతున్నావే. హ్మ్. హ్మ్. అనుకోలేకపోతున్నావే. అనుకోమన్నాను కదా! కనీసం అనుకోవడంలో కూడా పిసనారితనం ఎందుకు? అక్కడ ఆ! ఎందుకు బాధ? అక్కడ ఏముండదండి. ఓకే. ఏమైనా డబ్బిచ్చి కొంటున్నావు? హ్మ్. ఇప్పుడు హ్మ్. నవ్వు ఎక్కడి నుంచి వస్తది? డబ్బిచ్చి కొనగలమా? లేదు. కొనలేం గదా! హ్మ్. నువ్వు క్రియేట్ చేసుకుంటే వస్తది డబ్బు. హ్మ్. అదృష్టం ఎలా వస్తది? పిలిస్తే వస్తదండి. హ్మ్. పిలవకపోతే నీ దగ్గరికి రాదు. అదృష్టం రాదు. అదృష్టం కూడా ఏది అయినా పిలిస్తే వస్తదండి. ఓకే. ఈ విశ్వమణి బాబు పిలిస్తే వచ్చుల్లా మీకెందుకు హ్మ్. రాదు? ఓహ్! వస్తది. రైట్. నువ్వు కష్టాన్ని పిలిచినావు కష్టం వచ్చిరాదు నీ దగ్గరికి. హ్మ్. హ్మ్. ఇప్పుడు కష్టాన్ని పక్కన పెట్టేయి. హ్మ్. అదృష్టాన్ని పిలుచుకో. హ్మ్. ఊహలతో పెంచుకో. నీ హ్మ్. ఆలోచనలతో పెంచుకో. నీ ఓకే. మాటల్లో పెంచుకో. వీలైతే అద్దం దగ్గర నిలబడు. హ్మ్. ఏమిరా ఇలా ఉన్నావు? నీతో నువ్వు మాట్లాడాలి. ఏం హ్మ్. మాట్లాడాలి? నీతో నీతో నువ్వు మాట్లాడాలండి. మాట్లాడాలి. హ్మ్. గొప్ప నంబర్ 1 టెక్నిక్ అండి. మిర్రర్ వర్క్ అంటే సింపుల్ గాదు. హ్మ్. నీతో నువ్వు మాట్లాడి చూడు. ఆ కష్టం ఎలా పోతుందో నీకే తెలీదు. హ్మ్. అద్దంలో నిలబడు. ఏం జరిగింది? ఎందుకిలా ఉన్నావురా? హ్మ్. రేయ్! ఎందుకిలా నీతో నువ్వు మాట్లాడు. నిన్ను గురించి నువ్వు అడుగు. హ్మ్. ఎందుకిలా ఉన్నావు? ఏం హ్మ్. జరిగింది? అదా? అది సెకండ్‌లో పోతది. హ్మ్. ఐ డోంట్ కేర్ దాన్ని పక్కన పెట్టు. హ్మ్. ఇప్పుడు బాగా జరిగినట్టు చెప్పామే. హ్మ్. నా కొడుకు బాగున్నాడు. నా హ్మ్. మాట వింటున్నాడు. నా హ్మ్. కుమారుడు, నా కూతురు బాగా చదువుతున్నారు. హ్మ్. నా భార్య నాకు అనుకూలంగా ఉంది. నా హ్మ్. మాట వింటుంది. నేను ఏం చెప్పినా నా మాట మంత్రంలా పనిచేస్తుంది. హ్మ్. నా భార్య అనుకూలంగా ఉంది. నాకు డబ్బుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను నా భార్య పిల్లలు అన్ని విధంగా హ్యాపీగా ఉన్నాం. నీ మాట కనీసం చెప్పడానికి కూడా పిసినారుతనమా? హ్మ్. ఇక్కడేం డబ్బు ఇచ్చినావా? ఎవరికైనా లేదు. ఇచ్చినావా? లేదు. లేక ఎవరితోనైనా చెప్పమన్నానా? నీతో నువ్వు చెప్పి చూడు. హ్మ్. నువ్వు ఏం చెప్పినావో నీ ఇన్నర్ మైండ్ ఆలోచిస్తది. ఇక్కడ చూస్తున్నది ఎవరు అక్కడ? నీ హ్మ్. ప్రతిబింబం. హ్మ్. ఆడ హ్మ్. అద్దంలో ఉండేది నీ ప్రతిబింబం. హ్మ్. ఇతను వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి. హ్మ్. ఇది ఇలా కావాలని చెప్తున్నాడని క్లియర్‌గా పిక్చర్ అర్థమైపోతది. ఓకే. అర్థమైపోతది. అర్థమైపోయినప్పుడు వీలైతే కొంచెంసేపు ధ్యానం చేసుకో. హ్మ్. అది జరిగినట్టు అన్నీ హ్మ్. ఇప్పుడు ఏమి అర్థంలో చెప్పినా అదంతా జరిగిపోయినట్టు హ్యాపీగా డ్రీమ్ పట్టించు. హ్మ్. అద్భుతాన్ని సృష్టిస్తది. నువ్వు ఓకే. నీ మాటే మంత్రంలా పనిచేస్తది. రైట్. గొప్పగా జరుగుతుందండి. కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించాలి. హ్మ్. ఇలా ఆలోచించినప్పుడే ఆ కష్టం అనేది అది ఎట్లా ఐ డోంట్ కేర్ లాగా వెళ్ళిపోతది. అది ఎక్కడ ఉండదు అని నీకు అసలు కనబడదు నీ మైండ్‌లోకి. ఓకే. నీ మైండ్‌కి ఎలా పట్టించినావు కాబట్టి ఇది మాత్రం కనిపిస్తది నీ మైండ్‌లో. హ్మ్. హ్మ్. అది నీ ముందర వచ్చేస్తది సో, తొందరలో. చాలా చక్కగా చెప్పారు. ఈ కష్టాల్లో ఉన్నవాళ్ళు మీరన్నట్టుగా ఇవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి. యెస్. నేను ప్రతిరోజు నా గురించి, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబాన్ని గురించి ప్రతిరోజు ఆలోచించి నేను హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ అన్నవారు. థాంక్ యూ మనీ. ఓకే.